సో గత కొన్ని సంవత్సరాల కింద హరీష్ రావు అంటే సిద్దిపేటల తోపు తురుము, ఆయన కంటి చూపుతోటే కార్యకర్తలు శాసిస్తాడు అనే ఒక పేరు ఉండేది. కానీ రాను రాను హరీష్ రావు పట్టు సడలుతోంది, సడలింది అనడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పినాం. దానికి మళ్ళొక ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెష్ ఇంకొక ఉదాహరణ ఉంది. సర్పంచ్ల ఫోరం ఎన్నికలకు సంబంధించి బీసీలను అక్కడ ఉన్నటువంటి రెడ్డి నాయకులు ఎట్లా అణచివేస్తున్నారు, హరీష్ రావుకు సంబంధించిన కోడ్రి ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఈసారి బీసీలకి అని చెప్పి మేము ప్రమాణం అడిగాం. దేనికి మీకు సమాధానం ఉండదు, ఎవరైనా అని చెప్పి మాకు సమాధానం ఆయన రెడ్డి వర్గాన్ని ప్రోత్సహించి మా బీసీ గౌరవం 9 మంది ఉన్న మా బీసీలకు నలుగురు ఉన్న మా గౌరవం రవాణా అంటే చాలా మంది బయటలో తెలియదు కావచ్చు. అక్కడ సుడా చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు ప్రధానంగా అనుచరుడు. సో ఒక 4-5 లీడర్లు 8 లెక్క పెట్టుకుని ఉంటారు ఆయన చుట్టూ, దాంట్లో ఈయన ఒకడు. అయితే ఆ రవాణా ఇప్పుడు అసలు వీళ్ళు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కావాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ సర్పంచ్ అంతా కూర్చొని నిర్ణయించుకుంటారు, వాళ్ళే ఎన్నుకుంటారు. దాంట్లో ఈ రవీందర్ రెడ్డి పాత్ర ఎందుకు ఉంటుంది, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు, అది కూడా ఇది మీకు సంబంధం లేదు అంటాడట. ఈయనకి ఏం అథారిటీ ఉందని చెప్పేసి ఈయనకి సంబంధం ఉంది. సో హరీష్ రావు గారి చుట్టూ ఈ కుల రాజకీయాలు ఎంత దారుణంగా నడుస్తాయో చూడురి. మళ్ళీ ఏదో మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పేసి బీసీ సంఘం అని పెట్టించిండు హరీష్ రావు. దాంట్లో అంతా ఆయన అనుచరులే ఉంటారు మాక్సిమం. బయట వాళ్ళు అమాయకులు ఎవరన్నా తెలియక ఇది ఆయన వర్గమే, ఇది ఆయన కోసం పనిచేసే బీసీ సంఘమే తెలియక ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు మిగతా పార్టీలో. తప్పితే ఆయనకు భజన చేసే బీసీ సంఘం కొంత ఉంటుంది. అంటే ఆయన ప్రత్యామ్నాయ శక్తుల్ని ఎక్కడ ఎదగనియ్యాడు. ఈయన శత్రువులు తయారుగా మనం ఏం చేస్తారంటే ఈయనో సంఘం వేరేటోడు ఎవడో వచ్చి తిట్టేవారు, మీరే తిట్టుకున్నారో సంఘాన్ని తయారు చేస్తాడు ప్రతిదాన్ని. అట్లా బీసీ సంఘాన్ని తయారు చేసినాడు. మరి మీ బీసీ సంఘం అంతా ఏం చేస్తుంది ఇప్పుడు? ఇక్కడ ఒక బీసీ వ్యక్తికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా చేయడానికి అక్కడ హరీష్ రావు వర్గం ఒప్పుకుంటలేదు. 2 రెడ్డిలు ఉన్నారు, వీళ్ళేమో 10-12 మంది 14 మంది ఉన్నారు. వీళ్ళని కాదని వాళ్ళకి ఇస్తారు, ప్రతిసారి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నారు. మరి అవకాశం రావాలి కదా బీసీలకు, దళితులకు అవకాశం రావాలి కదా, ఎందుకు రావాలి? సో అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు మనం. 2 దఫాలుగా రెడ్డిలకి ఇచ్చిరట. అసలు రవాణాకు దీనికి ఏం సంబంధం? దీనికి రవాణా దీనికి మీకు సంబంధం లేదని చెప్తున్నట. సూపర్. ఇక ఈ లైన్ చాలా సూపర్ లైన్ ఇది. నిజంగా ఆ మధ్యలో దూరుతున్నటువంటి ఆ రెడ్డి నిజంగా అంతగానం సత్తా ఉంటే, అంతగానం ప్రేమ ఉంటే, నిజంగా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటే రెడ్డిని ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? ప్రజలు తిరస్కరించి మా బీసీలను ఇంతమంది గెలిపిస్తే ఇప్పుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా రెడ్డిని తీసుకొచ్చి పెట్టడం ఏందని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధి యొక్క వాదన. సో ఇక్కడ ఈయనే కాదు, ఇంకా గతంలో కూడా చాలా వీడియోలు వచ్చినాయి. చిన్న సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలే కాదు, చిన్న బుడ్డ కార్యకర్తలు కూడా సెల్ఫీ వీడియోలు చేసే పరిస్థితి సిద్దిపేటలో వచ్చింది, తిరగబడే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు చేయి జారిపోయింది సిద్దిపేట అనడానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఒకప్పుడు మెసేజ్ చేయాలని కూడా ఆలోచన చేసేవాళ్ళు, భయపడేటోళ్ళు. మధ్యలో ఒక లీడర్కి మెసేజ్ చేసి ఆ లీడర్ హరీష్ రావుకి మెసేజ్ చేసి ఆయన ఎప్పుడు రెస్పాండ్ అయ్యి అట్లుండే. ఇప్పుడు డైరెక్ట్ బుడ్డ లీడర్లు కూడా మొత్తం వాట్సాప్ లో మెసేజ్ చేసి లేకపోతే సెల్ఫీ వీడియో తీసి పడేస్తారు. హరీష్ అన్నమ్మ పరిస్థితి అని. సో ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పెట్టించిన దొంగ బీసీ సంఘం నాయకులు ఏమన్నా మాట్లాడరా? మరి ఏం చేస్తారు? మరి ఒక బీసీలకు అన్యాయం జరుగుతుంది అక్కడ సర్పంచ్ల ఫోరం సంబంధించి, ఇక్కడికి కూడా పోయి ధర్నా వేయాలి.
ఈ సర్పంచ్లకు బీసీ సర్పంచ్లకు అండగా నిలబడాలి, ఒక టెంట్ వేసుకొని కూర్చోవాలి. ఇప్పుడు చూద్దాం మరి ఎంతగానో మోతేవారు ఉన్నారు, ఎంతగానో కొట్లాడతారు వీళ్ళకు దీనికోసం అనేది చూడాలి. సో ఇది సిద్దిపేటలో హరీష్ రావు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది, దిగజారిపోయింది. ఇక కష్టమే అని చెప్పడానికి అయితే ప్రత్యక్ష ఉదాహరణ.